హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే నా డైలీ రొటీన్. నేను డైలీ ఏం చేస్తానంటే ఈ వీడియోలో మీకు చూపిస్తానమాట. కమ్యూనిట్స్ డైలీ మార్నింగ్ 4:30కి లేస్తానన్నమాట. లేచి నా ఈ రొటీన్ చేసుకొని ఆ తర్వాత నేను కిచెన్కి వెళ్ళి మా కొడుకుకి 2 బాక్సెస్ కావాలి. వాడికి 8:00కి స్కూలు, మా కొడుకు కానీ కూతురు కానీ 8:00కి స్కూలు. కూతురు అయితే యూకేజీ కాబట్టి 2:00 వచ్చేస్తుంది. కొడుకు 3:30కి వస్తాడు. సో ఇద్దరికి, ఒక అమ్మాయికి టిఫిన్ అవ్వాలి, అబ్బాయికి టిఫిన్ మరియు భోజనం 2 అవ్వాలి. సో నేను 4:30కి లేచి అన్నానికి పెట్టేసి టిఫిన్ రెడీ చేసి అంతా చేసే లోపల 5:30, 6 అవుతుందన్నమాట. 5:30 అవుతుందన్నమాట. సో మళ్ళీ నేను వచ్చి నా పిల్లలు ఇద్దరిని లేపి వాళ్ళని రెడీ చేసి బాక్స్ అంతా తయారు చేసి ఉంటాను కదా, అవంతా వాళ్ళకి ఇచ్చేసి రెడీ చేసి బస్సు వస్తుంది 7:30కి అంతా మా ఇంటి దగ్గర బస్సు వస్తుంది. ఆ బస్సులో వాళ్ళు పంపించేసి ఆ తర్వాత నేను ఇది సాంబార్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఏం సాంబార్ చేస్తున్నానంటే ఈరోజు నేను అనపకాయ గింజలు మరియు మెంత్య సొప్పు 2 వేసి సాంబార్ చేస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో సాంబార్ అయితే అందరికీ చాలా ఇష్టం. మా పిల్లలు అయితే బాగా తింటారు. సాంబార్ కానీ రసం కానీ వాళ్ళకి అదే ఎక్కువ తినేది, ఇంకేమీ వెజిటేబుల్స్ పోదు. ఇది కూడా అయితే నా కూతురు తినదు, మేమేమో మాయ చేసి తినిపించేస్తామన్నమాట. నేను మెంతి ఆకుని 3 to 4 టైమ్స్ డైలీ కడుగుతానన్నమాట. అప్పుడే కానీ మట్టి మన కలర్ ఉంటే కలర్ పోదు. ఎంత మట్టి ఉంటుందో ఇప్పుడు వచ్చే ఆకుకూరలో కదండి. నేను డైలీ సాంబార్కి వేస్తాం కదా పొడి, సాంబార్ మసాలా, అది నేను డైలీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఎప్పుడు సాంబార్ చేస్తానో అప్పటికప్పుడే తయారు చేసుకుంటాను. ఎలా తయారు చేస్తానో చూడండి. ఇందులో ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని లేకపోతే కట్ చేసుకొని వేసుకుంటాను. ఆ తర్వాత టమాటో వేసుకుంటాను, బికాస్ పులుపు కావాలి కదా అందుకని. దాంతోపాటు చిన్నది చింతపండు వేస్తానమాట. కొంచెం మా ఇంట్లో నేనైతే కొంచెం ఎక్కువ పులుపు తింటాను కాబట్టి కొంచెం చిన్న పీస్ పులుపు ఇంకొంచెం ఎక్కువ రావాలని చింతపండు వేస్తాను. ఆ తర్వాత మీకు కారం ఎక్కువ తినట్లయితే సాంబార్ పొడి 5 to 6 స్పూన్స్, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. నేను దీంతోపాటు రసం పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వేస్తానన్నమాట. చాలా బాగుంటుంది టేస్టు.
అంతేకాకుండా చెక్క ఒక పీస్ వేస్తాను అన్నమాట. ఇది పప్పు పెట్టాను కదా, అది 2-3 విజిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసి ఇలా నేను ముందుగానే దీన్ని బాయిల్ చేసుకున్నాను అనపకాయ గింజల్ని. అది నీరు సపరేట్గా, గింజలు సపరేట్గా చేసుకున్నా. ఈ నీళ్ళని నేను సాంబార్కి యూస్ చేస్తాను అనమాట. బికాస్ ఇందులో ప్రోటీన్ ఉంటుందని మా అత్త, నీళ్ళల్లో ప్రోటీన్ ఉంటుందని మా అత్త చెప్పారు. అందుకనే నేను అనపకాయ మేము బాయిల్ చేసుకుని ఉంటాం కదా అనపకాయ గింజల వాటర్ని, అదే నేను సాంబార్లో వేస్తాను అనమాట. ఆ తర్వాత మా కూతురు పిలుచుకొని వచ్చాను స్కూల్ వ్యాన్ దగ్గర నుంచి. తనకి సాంబార్ అన్నం కలిపి తినిపించేసాను అనమాట నేనే. ఎందుకంటే అది చూసిందంటే నాకు వద్దు అని చెప్తుంది, అందుకే నేనే తినిపించేసాను. సో 3:30కి నా కొడుకు వస్తాడు. సో మళ్ళీ వ్యాన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా కొడుకుని పిలుచుకొని వచ్చి ఇంటికి పోయిన తను అంతా క్లీన్ చేసుకుని వచ్చి లోపల నేను సాంబార్ అన్నం రెడీ చేశాను. తనకి ఇచ్చాను అనమాట. తను తింటాడు, తనకేమో ఒక చెప్పి తినిపించేస్తాను. ఆ తర్వాత నేను మా ఇద్దరు కూతురు కొడుకుతో ఒక రీల్ చేశాను అనమాట. అండ్ దెన్ నైట్ మా అందరి ఫేవరెట్ అనపకాయల గింజలు వేసేసి మళ్ళీ రొట్టె చేశాను. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, subscribe. Don't forget the bell icon for more updates. Until then, take care. Bye bye.